క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కేసి రెడ్డి మరియు షౌరీలమ్మ కుటుంబంలోని వారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, వారి ప్రత్యేక తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కేసి రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం జ్యోతినగర్ విచారణ పెనుమాల ఆశీర్వాదం, సుశీల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతగా అనిల్, రాకేష్, హేమ, ఝాన్సీ, సునీత, భీమరాజు, నిశాంత్, దినేష్, ఆకాష్, సాత్విక, ప్రణవి, హర్షిత సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మహబూబ్ నగర్ విచారణ కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్మేరీ, కీర్తిశేషులు బోయపాటి ఎన్నమ్మ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు బోయపాటి రాజారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి, రోస్మేరీ, సలిబిండ్ల సౌరెడ్డి, అన్నమేరీ, మారంరెడ్డి, బాలరెడ్డి, ఫాతిమా, బోయపాటి సుధాకర్, జయంతి మరియు మనవళ్ళు మనవరాలు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము నందికొట్కూరు విచారణ సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాదులో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమార్ల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి సమాధానం, ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ ఏరువ సెబాస్టియన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పోలుకొండ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న పొలిమేట్ల గాబ్రియల్ గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన సకల మేలులకు పొలిమేట్ల రఫేల్ దాస్ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న దారా శ్రీదేవి గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కోటిపల్లి ప్రకాశం నక్షత్రములకు దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. కలక విజయరాజు, చిన్నమ్మ, ప్రభుకుమార్, మేరీ, ప్రియాంక, కామ, యేసుబాబులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, విజయరాజు గారు ప్రభుని సేవలో మరింత వాడబడాలని, ప్రభుకుమార్ గారికి మంచి ఆరోగ్యం మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మీ ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
భాగ్యము నుండి పేరుతో నన్ను పిలిచిన వేళ నీతో నడచితి దేవా కొదువలేని నీ ప్రేమను పొంది యాజక భాగ్యము నుండి స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన స్వీకరించు దయతో నా స్తుతి ప్రార్థన పూజలు గైకొనుమా దయతో నన్ను కనుమా పూజలు గైకొనుమా దయతో నన్ను కనుమా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, అంతోను వారి భక్తులారా, దేవుని యొక్క వరములు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ సాక్షాత్తుగా తన సేవకుల ద్వారా, తన పునీతుల ద్వారా ఎల్లప్పుడూ దేవుడు మనతో ఉన్నాడు. ప్రత్యక్షంగా ప్రతి మంగళవారం పునీత అంతోని వారి యొక్క పండుగ లేక వేడుక చేసుకుంటున్నాం. ఈ దినము ఆ పునీతుని యొక్క శక్తి మహిమలు ఎవరెవరైతే కొనియాడుతూ ఉంటారో, ఎవరెవరైతే గుర్తుపెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారో, ప్రార్థన చేస్తుంటారో, వారికి తప్పకుండా పునీత అంతోని వారి ద్వారా దేవుడు మహిమ కార్యములు, అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా ఈ పవిత్రమైన దివ్య బలి పూజ నెరవేర్చేదానికి ముందుగా ఆ దేవుని వరాలు పొందాలి అంటే మన మనస్సు, మన హృదయం, మన ఆలోచనలు స్వచ్ఛంగా, మనం చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపంగా మనం ఈ పవిత్రమైన పూజలో ముందుగా మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలు కొనుచున్నాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదుము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షల యందు నీ ఆదరణ పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనము వరకు. ప్రభువు యెహెజ్కేలుతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మాటలు వినుము. నీవు వారి వలె తిరుగుబాటు చేయవలదు. నీవు నోరు తెరచి నేనిచ్చు దానిని భక్షింపుము. అప్పుడు నేను చూచుచుండగా పుస్తకపు చుట్టను పట్టుకొనిన చేయి నా చెంతకు చాపబడెను. ఆయన ఆ పుస్తకపు చుట్టను విప్పెను. దాని ఇరువైపులా విలాపము, రోదనము, దుఃఖములతో కూడిన మాటలు వ్రాయబడి ఉండెను. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు వసగబడిన దానిని భుజింపుము. ఆ గ్రంథమును భుజించి ఇశ్రాయేలీలకు వద్దకు వెళ్ళి వారితో మాటలాడుము అని చెప్పెను. నేను నోరు తెరచి తిని ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా, నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుము అని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మట్టి పాత్రను నేనయ్యాని మహిమతు నిందితివే. మట్టి పాత్రను నేనయ్యాని మహిమతు నిందితివే. మహత్తరమైన పాత్రగమలచి, మహత్తరమైన పాత్రగమలచి నీకై నిలిపితివే ప్రభు, నీకై నిలిపితివే. మట్టి పాత్రను నేనయ్యాని మహిమతో నింపితివే.
చేసితివే గొర్రెల కాపరి దావీదు బాలుని ఎన్నిక చేసితివే ఇశ్రాయేలును కాచే రాజుగా ఇశ్రాయేలును కాచే రాజుగా అభిషేకించితివే ప్రభు పరిపాలించితివే ఎన్నికలేని నన్ను నీ సేవకు పిలిచితివే ఆత్మతో అభిషేకించి నీ వాణిగా చేసితివే ఎన్నికలేని నన్ను నీ సేవకు పిలిచితివే ఆత్మతో అభిషేకించి నీ వాణిగా చేసితివే మట్టి పాత్రను నేనయ్యా నీ మహిమతో నింపితివే మట్టి పాత్రను నేనయ్యా నీ మహిమతో నింపితివే హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలినవారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనము నుండి 10వ అధ్యాయము 1వ వచనము వరకు. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రొగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానునికి మనవి చేయుడు అని పలికెను. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులరా, అద్భుతాల పునీత అంతోని వారి భక్తులరా, అమెరికా దేశంలో చికాగోలో నేను పనిచేస్తున్నటువంటి కాలంలో ఒకరోజు ఉదయకాల పేపర్లలో నేను పేపర్ చూస్తుండగా అన్ని లోకల్ న్యూస్ పేపర్స్లో ఒక వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. ఏమిటి ఆ వార్త అంటే, ఒక 90 సంవత్సరాల వయస్సు గల గురువు ఫోటో పూజా వస్త్రాలతో
పీఠం ముందు బాగా నలిగిపోయినటువంటి, అరిగిపోయినటువంటి చెప్పులు. దాని కింద క్యాప్షన్, హూ విల్ ఫిల్ దీస్ షూస్, హూ విల్ ఫిల్ దీస్ షూస్, అది క్యాప్షన్, అది వార్త. అంతకుముందు రోజు సాయంత్రం ఏమి జరిగింది అంటే, బాగా చికాగో నగరంలో ప్రముఖమైనటువంటి పేరుగాంచినటువంటి ఒక గురువు అనేక సంవత్సరాల విశిష్ట సేవ తరువాత 90 సంవత్సరాల వయసులో ఆయన రిటైర్ అవుతూ ఆ విచారణలో చివరి పూజను చేస్తున్నారు. గురువుకు తెలిసినటువంటి అనేక మంది ఆ దివ్యబలి పూజలో పాల్గొన్నారు. గురువు ఆ పూజలో, ఆ వృద్ధ గురువు ఏమీ ప్రసంగం ఏమీ చెప్పలేదు. పూజ అయిపోయింది. అయిన తరువాత అందరూ మౌనంగా ఆయన వంక చూస్తూ ఉండగా పీఠం ముందుకు వచ్చి తాను అప్పటి వరకు వేసుకున్నటువంటి పాదరక్షలను పీఠం ముందు వదలి ఒకే ఒక మాట అన్నాడు, హూ విల్ ఫిల్ దీ షూస్, వీటిని ఎవరు ధరించగలరు? ఈ చెప్పులను, ఈ జోళ్లను ఎవరు వేసుకొనగలరు? బహుశా మీకు అర్థమై ఉంటుంది అని అనుకుంటున్నాను ప్రియులరా. నా తరువాత నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను. మరలా మరొక గురువు, మరొక యాజకుడు, మరొక అభిషిక్తుడు ఈ పాదరక్షలను ధరించగలడా? మీ కుటుంబాలలో నుంచి ఎవరినైనా మీరు పంపించగలరా? ఎవరినైనా మీ బిడ్డను త్యాగం చేయగలరా? సూటిగా ఆ చెప్పులను వదలి ఆయన వేసినటువంటి ప్రశ్న అది. పిల్లరా, గురువే లేకపోతే వాక్యము ప్రబోధించే వారెవరు? దివ్యబలి పూజను సమర్పించేటువంటి వారెవరు? దివ్య సంస్కారాలను నిర్వర్తించేటువంటి వారెవరు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. అందుకనే గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్పకనే చెబుతూ ఆయన హూ విల్ ఫిల్ దీ షూస్ అని తాను అప్పటి వరకు వాడినటువంటి ఆ పాదరక్షలను అక్కడే వదిలిపెట్టాడు. అది సెన్సేషనల్ న్యూస్ అయింది. అందరిలో అంతర్మథనం మొదలైంది. అనేక మంది యువకులు ఆ కథనం చదివి సెమినరీలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. ఎందుకు ఈ గాథను నేను ఈరోజు మీ ముందు పంచుకుంటూ ఉన్నాను అంటే, విచారణ గురువులకు పాలక పునీతులు అయినటువంటి అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖ పునీతుల పండుగను ఈ రోజున మనం స్మరించుకుంటూ ఉన్నాం. పునీత జాన్ మరియ వియానీ గారి పండుగ. ఒక్కసారి ఇక్కడ ఈ దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి గురువుల నిమిత్తం గట్టిగా చప్పట్లు కొడుతూ వారిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియచేద్దామా? మన ప్రధాన యాజకులు ఫాదర్ దాసయ్య గారికి, అదేవిధంగా ఫాదర్ బాలా గారికి, ఫాదర్ రాజీవ్ గారికి, ఫాదర్ మనోజ్ గారికి, ఫాదర్ అనిల్కు, అదేవిధంగా గురువులందరికీ కూడా. పిల్లరా, ఈ గొప్ప పునీతుని గురించి 2 మాటలు ముందుగా మీకు ఉపోద్ఘాతంగా చెప్తాను. ఒకసారి మనందరికీ తెలుసు, అనేక మంది పునీతులు మనకు తెలుసు. మీరు పేర్లు చెప్పమంటే అనేక పేర్లను మీరు చెప్తారు. అయితే పునీతుల యొక్క జీవిత గాథలను మీరు చదివితే, ఆ పునీత గాథల చరిత్రలు మనము చూస్తే, ఆ పునీతులలో ఎక్కువ మంది, ఎక్కువ భాగము విశిష్టమైనటువంటి రంగాల నుండి వచ్చినటువంటి వారు. వారిలో విభిన్నమైనటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. ప్రభుని కోసము సంపదలను త్యాగము చేసినటువంటి ధనవంతులు ఉన్నారు. రాజ్యాన్ని, రాజ్య భోగాలను ప్రభుని కోసం వదిలిపెట్టినటువంటి రాణులు, రాజులు, చక్రవర్తులు, యుద్ధవీరులు ఉన్నారు. అది ఒక కోవ. అయితే మరొక కోవ విజ్ఞాన సంపన్నులు, మేధా సంపత్తి గలవారు, మేధావులు ఎందరో ఉన్నారు. ఒక పక్క ధనవంతులు, మరొక పక్క మేధావులు. ఇలాంటి వారు పునీతులలో ఎందరో మనకు కనిపిస్తారు. కానీ ఈరోజు మనం స్మరణ చేసుకుంటూ ఉన్నటువంటి ఈ పునీతుడు చాలా అరుదైనటువంటి పునీతుడు. చాలా చాలా అరుదైనటువంటి పునీతుడు. పునీతులలోకెల్లా ప్రముఖమైనటువంటి వారు.
ఎందుకంటే ఎందుకు ఆయన అరుదైనటువంటి వారు అనే పదాన్ని నేను ఉపయోగిస్తున్నాడు అంటే ఆయన మేధావి కాడు, ఆయన ధనవంతుడు కాడు. ప్రియులారా, ఆయనే మన పునీత జాన్ మరియ వియానీ గారు. ఆయన చిన్నతనం నుండి గురువు కావాలి అని ఎంతో ఎంతో ఆశించాడు, కోరుకున్నాడు. గురుత్వం అంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆరాధన, ఎంతో అభిమానం. కానీ ఆయన చదువులలో చాలా బలహీనుడు. మరి ముఖ్యంగా ఆ రోజులలో గురువు కావలసినటువంటి వారికి లతీన్ భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆ లతీన్ భాష అంటే ఈయనకు చాలా బెరుకు. అంతేకాదు సెమినరీలో నిర్వహించేటువంటి అన్ని పరీక్షలలో ఆయన ఫెయిల్ అయ్యేటువంటి వాడు. ఆయన గురించి తోటి విద్యార్థులు, అధ్యాపకులు అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు, ఇక ఈయన గురువు కావడం కల్లా అని, అసంభవం అని. అలాంటి సమయంలో ఆయన ఆధ్యాత్మిక గురువు, స్పిరిచువల్ డైరెక్టర్ వియానీ గారిలో ఒక విషయాన్ని గమనించాడు. ఆయనలో తెలివితేటలు లేకపోయినా దేవునిపై అత్యంత ప్రేమ, గొప్ప ప్రేమ ఉంది అని, ఆయనలో పరిశుద్ధత, పవిత్రత నెలకొని ఉన్నాయి అని గ్రహించి, అంతకు మించి ఎంతో వినయశీలి, వినయ సంపన్నుడు అని చూసి వియాన్నీని ఎంతగానో ప్రోత్సహించి పెద్దలను ఒప్పించి గురువును చేశారు. గురువుగా అభిషేకించబడిన తరువాత వారి పీఠాధిపతులు ఒక చిన్న కుగ్రామానికి మన వియాన్నీ గారిని పంపించారు. వియాన్నీ అక్కడికి వెళ్ళారు. ఎవ్వరు కూడా ఆయనను పట్టించుకోలేదు, ఎవరు కూడా ఆయనతో మాట్లాడలేదు. గుడికి వచ్చేవారు లేరు, అందరూ దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నారు. అయితే వియాన్నీ గారు తన పెట్టె అక్కడ పెట్టేసి దేవాలయంలోనికి వచ్చి మోకరించి ప్రార్థించారు. అప్పటి నుంచి ప్రతిరోజు కూడా గంటల తరబడి మోకాళ్ళుని ప్రార్థించారు, తన బిడ్డలకు కనువిప్పు కలగాలి అని, హృదయ పరివర్తన చెందాలి అని. గురువును చూశారు, మోకరించి ప్రార్థించడం చూశారు, కన్నీరు కార్చడం చూశారు. ఒక్కొక్కరు దేవాలయానికి రావడం ఆరంభమైంది, మొదలైంది. ఆ వచ్చిన వారికి ఒక్కొక్కరికి ప్రేమతో సువార్తను ప్రకటించడం ఆరంభించాడు. అనేక గంటల పాప సంకీర్తనాలు విన్నాడు. కొద్ది కాలంలోనే ఆ గ్రామం అంతా కూడా మారిపోయింది. ఆధ్యాత్మిక వాతావరణం పరిఢవిల్లింది. అంతేకాదు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి, అంతేకాదు ఐరోపా ఖండములోని చుట్టుప్రక్కల దేశాల నుండి, అన్ని దేశాల నుండి ఆ చిన్ని గ్రామానికి, ఎర్డ్స్ అనేటువంటి ఆ గ్రామానికి ప్రజలు తండోపతండాలుగా రావడం మొదలైంది. ఆయన చెంత మోకరిల్లి ఆయన దగ్గర పాప సంకీర్తనం చేయడానికి వచ్చి ప్రజలు దేవుని యొక్క క్షమను పొందారు. పిల్లరా, ఆశ్చర్యం వేస్తుంది. రోజులో 18 గంటలు ఆయన పాప సంకీర్తనాలు విన్నారు అని, పాప సంకీర్తనానికి అంత సమయాన్ని వెచ్చించారు అని. పిల్లరా, పునీత జాన్ మరియ వియాన్నీ గారిని శ్రీసభ విచారణ గురువుల పాలక పునీతులుగా నియమించింది వారి ఆదర్శాన్ని పాటించమని. గురుత్వం గురించి, దాని నిర్వచనం గురించి ఈ గురువులు చాలా చక్కగా చెప్పారు. ఏమని అంటే, గురుత్వము అంటే యేసు హృదయాన్ని ప్రేమించడం, ఆయన హృదయాన్ని కలిగి ఉండడం, ఆయన హృదయాన్ని పోలి ఉండడం. యేసు ప్రభు ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు తన బహిరంగ పరిచర్యను ఆరంభించి అనేక మంది ప్రజలను ఆయన కలుసుకుంటూ ఉన్నప్పుడు ప్రజలను చూసి ఆయన హృదయం ఏ విధంగా స్పందించిందో అదే ప్రేమను ప్రతిబింబించేవాడు గురువు అని ఆయన నిర్వచనం ఇచ్చాడు. ఆయన కరుణను ప్రజలకు చూపెట్టేవాడు గురువు, ప్రజలకు స్వాంతన కలిగించేటువంటి వాడు, ఊరటనిచ్చేటువంటి వాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క ప్రేమతో ప్రజ్వలించేటువంటి వాడు అని ఆయన చెప్పాడు. ఒకానొక సందర్భంలో ఇర్మియా అంటాడు, 21వ అధ్యాయం 8వ వచనంలో, ప్రభు నీ సందేశము చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేస్తున్నారయ్యా. నేను ప్రభువును జ్ఞప్తి యందు ఉంచుకొనను, అతని పేరు మీదుగా ఇక మాట్లాడను అని అనుకుంటుని, కానీ నీ వాక్కు, నీ మాట, నీ పలుకు నా హృదయాంతరమున దాగి ఉండి
అగ్నివలే మండజొచ్చను. నేను ఆ వాక్కును లోపల అణచి ఉంచుకోవాలని ప్రయత్నము చేశాను, కానీ దానిని అణచుకోలేక విసుగు చెందాను. ఇక నేను దానిని ఆపుకోజాలను అని. పిల్లరా చూడండి, ప్రవక్త మాటలు, దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా అతని హృదయములో ప్రజ్వలించిందో. ఆ జీల్, ఆ ప్యాషన్, ఆ ఆకలి, ఆ తపన ఆయనను ఊరికనే ఉండనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలరా, గురువు అనగా లేదా దేవుని యొక్క పిలుపును స్వీకరించినటువంటి వాడు ఆ యొక్క ప్రేమను నిండుగా కలిగి తాను జ్వలిస్తూ ఉండేటువంటి వాడు, తాను దేవుని యొక్క ప్రేమను తన జీవితంలో ప్రతిబింబించేటువంటి వాడు. ఆ విధంగా ప్రతిబింబించాలి అంటే ఎప్పుడూ చైతన్యవంతమై ఉండేటువంటి వాడు అనగా గురువు అనేటువంటి వ్యక్తి నవయుగ వైతాళికుడు అని అంటాం. వైతాళికుడు అంటే ముందుగా నిద్రలేచేటువంటి వాడు అని అర్థం. తాను నిద్రలో జోగుతూ ఉంటే నిద్రపోతూ ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగా విశ్వాసులను గురువు లేపగలడు? వైతాళికుడు అంటే పెను నిద్రను వదిలించేటువంటి వాడు అని అర్థం. ప్రియులారా, జాన్ మరియ వియాన్ని కూడా తన సంఘములో విశ్వాసుల పెను నిద్రను వదిలించి ఆధ్యాత్మిక చైతన్యములోనికి తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. మరో మాటలో చెప్పాలి అంటే గురువు ఆధ్యాత్మిక వైతాళికుడు. తాను ముందుగా చైతన్యం కలిగి ఉండాలి, తనలో ఆధ్యాత్మిక చింతన ఉండాలి, చైతన్యం నిండి ఉండాలి. మేల్కొలపవలసినటువంటి గురువే తానే నిద్రలో జారుకుంటే, నిద్రలో జోగుతూ ఉంటే ఇక ఎవరు విశ్వాసులను లేపగలరు? పిల్లరా, గురువులు, మఠవాసులు, వైతాళికులు మేల్కొల్పేటువంటి వారు పొరుగువాన్ని, ప్రపంచాన్ని నిద్ర నుండి లేపాలి. క్రీస్తు ప్రేమను హృదయ నిండా నింపుకొని అపర క్రీస్తుగా, ఉజ్వల జ్యోతిగా గురువు వెలగాలి. అయితే సాతాను గురువు చెంతనే ఉంటుంది, దైవజనుల చెంతనే ఉంటుంది. ఆ నాయకుని కొట్టడానికి, అతని నిరాశలో ఉంచడానికి, అనేక రకాల శోధనలలో ఉంచడానికి సాతానుడు ఎప్పుడూ కూడా గురువు సమీపంలోనే ఉంటాడు. పిల్లరా, గురువే చింతాక్రాంతుడై ఉంటే, గురువే నిరాశలో కూరుకొని ఉంటే సకల జనులకు పరమ ఆనందాన్ని కలుగచేసేటువంటి సువార్తను ఏ విధంగా బోధించగలడు? పరిశుద్ధ గ్రంథాన్ని సువార్త, శుభవార్త, సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త, శుభములు కలుగజేసేటువంటి వార్త అని మనం పిలుస్తున్నామే. మరి ప్రకటించేటువంటి, ప్రసంగించేటువంటి గురువే చింతాక్రాంతుడై నిరాశలో, నిశిదిలో మునిగి ఉంటే సకల జనులకు పరమ ఆనందాన్ని కలుగచేసేటువంటి గురువు పిల్లరా సువార్తను ఏ విధంగా ప్రకటించగలడు? విశ్వాసులలో ఏ విధంగా ఆనందాన్ని నింపగలడు? ఈ రోజున మనందరం కూడా ఒక విషయాన్ని ధ్యానిస్తున్నాం, గురువుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. పునీత జాన్ మరియ వియాన్ని గారి ఆదర్శాన్ని మరొక మారు సుస్మరణ చేసుకుంటూ ఉన్నాం. గతించినటువంటి మన పూర్వ ఫ్రాన్సిస్ పాపు గారు గురువుల గురించి ఓ చక్కని సందేశంలో ఈ విధంగా అంటాడు: ఊసుపోని కబుర్లు, వదంతులు, అబద్ధాలు ప్రచారం చేసేవారు ఉగ్రవాదులు లాంటి వారు, గురుత్వ జీవనాన్ని భగ్నం చేసే ప్రమాదకరమైనటువంటి బాంబు లాంటి వారు అని చెబుతూ, గురువులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, అప్పుడే భూస్థాపిత కార్యక్రమంలో పాల్గొన్న వారిలా విచారంగా ఉండకూడదు, ఎల్లప్పుడూ కూడా ఆనందంగా చిరునవ్వుతూ ఉండాలి. అలా అని ఎయిర్ హోస్టెస్లా ప్లాస్టిక్ నవ్వులు ముఖానికి పులుముకోకూడదు, త్యాగపూరిత జీవితాన్ని జీవించాలి, రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి, పవిత్రాత్మ పూరితులై ఉండాలి, దైవ మానవ సేవలో ఫలించాలి, అన్నిటికంటే మించి అతని హృదయంలో ప్రేమ నిండుగా ఉండాలి అని ఎంత చక్కని మాటలు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు ప్రకటించగలరు? హూ విల్ ఫిల్ మై షూస్? ఎవరు ఈ పాదరక్షలను ధరించగలరు? యెషయా గ్రంథములో 6వ అధ్యాయం 8వ వచనములో ప్రభువు ఈ విధంగా సమూహాన్ని, జనసమూహాన్ని అడుగుతూ ఉన్నాడు: నేనెవరిని పంపుదును? మన దూతగా ఎవరు పోవుదురు అని పలుకుచూ ఉండగా నేను వింటిని.
అయ్యా నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని నేను వంటిని అని ప్రవక్త స్వాగతంగా అంటున్నాడు. అదే విషయాన్ని మనం పాటలో పాడుకుంటాం. ఇదిగో స్వామి నేను ఉన్నాను, పంపుము నన్ను నీ దూతగా, నెరవేర్చెదను నీ చిత్తమును. ప్రభు అంటున్నారు, ప్రియకుమారుడా ఇదిగో నా పేరిట నీవు వెళ్ళు, గ్రుడ్డివారి కన్నులు తెరువుము, బందీలను చెర నుండి వెలుపలకు కొని రమ్ము, పేదలకు శుభవార్త ప్రకటించు, నీతో సదా నేను ఉన్నాను. ఒకటి, మనము ప్రార్థనకు ప్రాముఖ్యతను ఇవ్వాలి అని. రెండవది, దేవుని యొక్క కరుణను క్షమాపణను స్వీకరించాలి అని పాప సంకీర్తనం ద్వారా. ఇక మూడవది, మనందరము కూడా పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి అని. కనుక ఈ పునీతుని ఆదర్శాన్ని మనందరం కూడా స్వీకరించుదాం. ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్క క్షణము అందరము కూడా శిరములు వంచి కనులు మూసి హృదయాన్ని తెరచి మనందరం కూడా ఆ ప్రభుని దీనతతో ప్రార్థించుదాం. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులు, కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. త్వరగా నేను మీకు వాటిని చదివి వినిపిస్తాను. నా పేరు తేజ ప్రవీణ్ కుమార్ కొండవీటి. నా తల్లిదండ్రుల పేర్లు కొండవీటి వెంకటరావు శౌరిరాణి. నేను అమెరికాలో విద్యార్థి వీసా మీద ఉన్నాను. నా చదువు పూర్తయి చాలా నెలల తర్వాత ఉద్యోగం వచ్చింది. కానీ అనుకోకుండా 5 నెలల తర్వాత కాంట్రాక్ట్ పూర్తయి ఉద్యోగం పోయింది. సరిగ్గా అదే రోజు నా పుట్టినరోజు కూడా. ఆ రోజే అది జరగడంతో చాలా బాధ అనిపించింది. మరి అలానే ఉండిపోకుండా మళ్ళీ ప్రయత్నించడం మొదలుపెట్టాను. కాల్స్ వచ్చి ఇంటర్వ్యూలు అవుతున్నాయి, కానీ ఒక్కటి కూడా ఫలితం రావడం లేదు. అలా 1.5 నెలలు గడిచిపోయాయి. చాలా బాధపడుతూ ఉన్న సమయంలో పునీత పాదువాపురి అంతోని వారిని తలచుకొని 9 రోజులు ఉదయం చర్చికి నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థనల్లో పాల్గొంటానని మొక్కుకున్నాను. మీరు నమ్మకపోవచ్చు, కానీ సరిగ్గా 10వ రోజున ఉదయం నేను చర్చికి రోజు వెళ్ళే సమయానికి ఇంటర్వ్యూ అయిపోయి వెంటనే ఎంపిక అయ్యాను. గట్టిగా చప్పట్లు కొడదామా? విన్నారు కదా. నేనటి రోజున రాత్రి సమయంలో ప్రవీణ్ నాకు ఫోన్ చేసి ఎంతో సంతోషంతో ఈ వార్తను పంచుకొని, అయ్యా ఇదిగో స్వామి, ఇదిగో ఆ పాదువాపురి పునీత అంతోని వారి అద్భుత మహిమ శక్తి వల్లనే మళ్ళీ నేను ఉద్యోగంలో చేరాను అని కొండవీటి తేజ ప్రవీణ్ సాక్ష్యం ఇస్తున్నాడు. గట్టిగా ఆ అబ్బాయి సంతోషంలో మనం కూడా పాలు పంచుకుంటూ గట్టిగా దేవుణ్ణి స్తుతించుదాం. నా పేరు అశోక్ కుమార్, నక్కళ్ళు గ్రామము. నేను ఇంటీరియర్ వర్క్ చేస్తాను. నేను ఇంటీరియర్ వర్క్ కోసం హైదరాబాద్లో బిల్డర్స్ దగ్గరకు 3 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను. ప్రతి వారం వచ్చి ఎంతోని వారిని ప్రార్థించగా నిన్నటి రోజున ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. తిరిగి మరలా కారులో వస్తూ ఉండగా ఒక బైక్ అడ్డు వచ్చింది. అద్భుత రీతిలో కారుకు కుడివైపును త్రిప్పించి ఎటువంటి ప్రమాదము లేకుండా చిన్న గీతలతో కారు పెద్ద యాక్సిడెంట్ తప్పిపోయింది. అంతోని వారికి స్తోత్రము. కానుకగా 1000 రూపాయలు దేవాలయానికి సమర్పిస్తున్నారు. పి లూత్ మేరీ, పెరంగిపురం నుండి. నేను కళ్ళు తిరిగి క్రింద పడిపోయాను, తలకు దెబ్బ తగిలింది. అంతోని వారిని ప్రార్థించుకున్నాను, సంపూర్ణ స్వస్థ కలిగింది అని సాక్ష్యం ఇస్తూ 100 రూపాయలు కానుక ఇస్తున్నారు. నా పేరు వేణు, రామిరెడ్డి నగర్ నుండి. కిడ్నీలో స్టోన్ ఉంది, ఆపరేషన్ లేకుండా స్టోన్ కరిగిపోవాలి అని అంతోని వారిని ప్రార్థించుకున్నాను, స్వస్థత కలిగింది అని సాక్ష్యం ఇస్తున్నారు. జి శ్రీదేవి, శివాపురం నుండి. చెయ్యి వణుకుడు వస్తూ ఉన్నది, అంతోని వారిని ప్రార్థించుకున్నాను, నాకు సంపూర్ణ స్వస్థ కలిగింది అని సాక్ష్యం ఇస్తూ కానుకగా 200 రూపాయలు. నా పేరు స్వర్ణ, శ్రీనివాసరావు తోట. అంతోని వారి ప్రార్థన సహాయం వలన కంటి ఆపరేషన్ చక్కగా జరిగింది. మరి నాకు ఇల్లు కూడా దేవుడు దయచేసినందుకు సాక్ష్యం ఇస్తూ కానుకగా 500 రూపాయలు. జి రవికుమార్, గుంటూరు నుండి. కాలుకు దెబ్బ తగిలింది, అంతోని వారి ప్రార్థన సహాయం వలన స్వస్థత కలిగింది అని సాక్ష్యం ఇస్తూ 500 రూపాయలు కానుకగా ఇస్తున్నారు.
జి జ్యోతి గుంటూరు నుండి నేను మోకాలు ఆపరేషన్ చేయించుకున్నాను. అంతోని వారికి ప్రార్థన వలన స్వస్థ కలిగింది అని సాక్ష్యం ఇస్తున్నారు. నా పేరు తిమోతి, ఆర్ అగ్రహారము నుండి షుగర్ ఉందని టెస్ట్ చేయించాము. అంతోని వారిని ప్రార్థించుకున్నాము. రిపోర్టులో షుగర్ లేదని వచ్చింది అని సాక్ష్యం ఇస్తూ కానుకగా 400 రూపాయలు. కొండా దుర్గాప్రసాద్ నల్ల చెరువు నుండి నాకు ఏప్రిల్ నెలలో బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. 7 వారాలు వచ్చి ప్రార్థించుకున్నాను. నాకు సంపూర్ణ స్వస్థ కలిగింది అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. నా పేరు భవానీ, గుంటూరు మాది. మా అక్క బావగారు హైదరాబాద్లో ఉంటారు. మా అక్క కాలు నొప్పితో బాధపడుతూ నడవలేకపోతూ ఉన్నది. మా బావగారు అదేవిధంగా ఆయనకు కూడా ప్లేట్లెస్ పడిపోయాయి. కానీ నేను అంచోని వారిని వచ్చి ప్రార్థించుకున్నాను. ఇద్దరికీ స్వస్థ కలిగింది అని సాక్ష్యం ఇస్తూ 400 రూపాయల కానుకగా ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, నా పేరు దుర్గాలక్ష్మి, మాది గుంటూరు. చెప్తావా? దుర్గాలక్ష్మి వాళ్ళ జీవితంలో, వైవాహిక జీవితంలో పునీత అంతోని వారి ద్వారా చేసిన గొప్ప మేలు గురించి మనతో పంచుకుంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత మనమే విందాం? 14 సంవత్సరాల తర్వాత. గట్టిగా చప్పట్లు కొడదామా? బాబు మంగళవారమే పుట్టాడట. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడి కృప వలన 14 సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టాడు దుర్గాలక్ష్మికి. మరి అద్భుత రీతిలో అంతని వారి ప్రార్థనా సహాయం వల్ల మరి వారికి యొక్క బాబును సంతాన భాగ్యాన్ని దయచేందుకు దేవునికి వందనాలు చెప్తూ సాక్ష్యం ఇస్తున్నారు. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు. నా పేరు మాదాను కరుణ ప్రసాద్. సెయింట్ మేరీస్ కాలేజ్ మేము స్టార్ట్ చేసినప్పుడు, సెయింట్ మేరీస్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ శ్యామలనగర్లో ఉంటుంది. దానిని స్టార్ట్ చేసినప్పుడు అనేక అడ్డంకులు వచ్చాయి. మరి కాలేజీకి సంబంధించి, వాటి పర్మిషన్కి సంబంధించి అనేక అడ్డంకులు వచ్చాయి. మరి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, ఫైల్స్ కూడా మిస్ అయ్యాయి. కాలేజీకి సంబంధించినటువంటి అనేక ఆటంకాలు వచ్చినా కూడా మేము అంతోని వారిని ప్రార్థన చేసుకున్న తర్వాత అన్ని ఆటంకాలు తొలగిపోయి కాలేజ్ పర్మిషన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఇప్పటి నిమిత్తమై దేవుని స్తుతించుదాం. మరి దేవునికి కృతజ్ఞత తెలుపుతూ, పునీత అంతోని వారికి స్తోత్రాలు తెలుపుతూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలి అని కానుకగా 5,000 రూపాయలు వీరు దేవాలయానికి ఇస్తున్నారు. నా పేరు జయ జోషి. మా అమ్మ పేరు మార్తమ్మ. అమ్మగారికి మధ్య ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. అమ్మకు ఆరోగ్యం బాగుంటే సాక్ష్యం చెప్తానని అనుకున్నాను. అమ్మకు రిపోర్ట్స్ అన్ని నార్మల్గా వచ్చాయి. ఇప్పుడు ఇంటికి వచ్చాము. అమ్మ ఆరోగ్యం బాగుంది. అందుకే ఈ సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. నాగండ్ల నాగేశ్వరరావు నా పేరు. భార్య దీవెన. మరి దేవుడు గొప్ప అపాయం నుండి మమ్మల్ని కాపాడాడు. ఏమిటి అంటే క్యాన్సర్ గడ్డ అనుకొని మేము హాస్పిటల్కి వెళ్ళాము. దేవుడు డాక్టర్ ద్వారా అన్ని పరీక్షలు చేసి అంతా సక్రమంగా ఉంది అని, అది క్యాన్సర్ గడ్డ కాదని తెలియజేశారు. మరి ఇదంతా అంతోని వారి ప్రార్థన వల్లే జరిగింది. విరాళంగా 500 రూపాయలను కానుకగా నేను దేవాలయానికి ఇస్తున్నాను. నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని. నాకు సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో తక్కువ మార్కులు రావడం వల్ల నా తోటి విద్యార్థులు నన్ను హేళన చేశారు, తక్కువగా చూశారు. కానీ అంతోని వారిని ప్రార్థించాను. అంతోని వారి ప్రార్థన సహాయం వల్ల ఫోర్త్ సెమిస్టర్లో నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను. అంతోని వారు చేసిన గొప్ప దీవెనకు నేను దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. నా పేరు రత్నరాజు. జూలై నెల 18వ తారీఖున బైక్ జారిపడగా నాకు దెబ్బ తగిలింది. నేను క్రమం తప్పకుండా 5 మంగళవారాలు అంతోని వారి దేవాలయానికి వచ్చి అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా స్వస్థత కోసం ప్రార్థించాను. నాకు నొప్పి తగ్గింది. సంపూర్ణ సాక్ష్యాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా కుటుంబంలోని వారు తలపెట్టినటువంటి పనికి చాలా ఆటంకాలు ఎదురై ముందుకు సాగకుండా ఉండడంతో వారు చాలా మనోవేదనతో ఇక్కడికి వచ్చి అంతోని వారిని ప్రార్థన చేసుకున్నారు. మరి ఆ పని సాగకుండా అనేక ఆటంకములు ఎదురైనటువంటి పని అద్భుత రీతిన అంతోని వారి ప్రార్థన సహాయంతో నెరవేరింది అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ప్రభుని స్తుతించుదాం. చర్చికి 2,000 రూపాయలు కానుకగా ఇస్తున్నారు.
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. కరుణా సాగరులైన ఓ సర్వేశ్వర, పునీత పాదువా పురి అంతోని వారిలో పాత మనిషిని నాశనము చేసి నిన్ను పోలిన నూతన వ్యక్తిని సృజింప చిత్తగించితివి. అతని వలె మేము కూడా నూతన స్వభావం పొందిన నూతన సృష్టిగా నీకు ఆమోదయోగ్యమైన సమాధాన బలిని అర్పింపగలుగుదుముగాక. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల సమక్షములో స్తుతులు అందుకొనుచున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహబంధముగాను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పరిచితివి. సాక్షిభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగుడి. మా ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము మేము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభు నామమున మెచ్చెయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతా మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ దివ్య కుమారుడగు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును పునరుద్ధరించి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము మీ నామమునకు నిర్మల కానుకను అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు.
కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధారమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు పాటులను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో
సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. వారే మమ్ము మీకు నిత్య కానుకగా వనర్చుదురుగాక. ఈ విధమున మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ అపోస్తలుల వేద సాక్షులతోనూ పునీత జాన్ మరియ వియాన్ని గారితోనూ పునీత పాదువాపురి అంతోని వారితోనూ సకల పునీతులతోనూ మేము మోక్ష భాగ్యమునకు పాత్రుల మగదుముగాక. వీరల ప్రార్థనల వలన మేము ఎల్లప్పుడూ మీ సహాయమును పొందగలమని నమ్ముచున్నాము. ఏలినవారా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకునుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు మా లియో జగద్గురువులను, మా భాగ్య పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ ఈనాడు ఈ పరిశుద్ధ దీపావళి పూజలో పాల్గొన్న మీ ప్రియమైన భక్తులందరినీ ఆశీర్వదించండి. బిడ్డలను, కుటుంబ సభ్యులను, వీరి ప్రత్యేకమైన ఉద్దేశములను నెరవేర్చండి. దివ్య బలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులను అందరి తలపులు నెరవేరుస్తూ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపము. మీ చిత్తము చొప్పున మీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనలను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశలా చదివి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఏలినవారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను మనందరం కూడా కలిసి ఏక మనసుతో కీర్తించుదుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలగాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలగాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు
ఏలాగునో భువనాలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తం ఏలాగునో భువనాలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారము మాకు, ఈనాడు కావలసిన ఆహారము మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధం కలకాలము. గుణవంతులను మేము మన్నించురా, గుణవంతుల నీవు తొలగించుమా. గుణవంతులను మేము మన్నించురా, గుణవంతుల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ, మీదే మహిమ, మీదే మహిమ. సమాధానమును మీకిచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసుక్రీస్తువా, మా పాపములను పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఏలిన వారి సమాధానం ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడివారా, మాకు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవాహారము నేనే, జీవజలము నేనే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాగం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాగం, పరిపూర్ణ బలియాగం. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమిరండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాగం, పరిపూర్ణ బలియాగం. సమస్తమును త్యజించి నన్ను అనుసరించిన నీవు నూరంతలు పొంది నిత్య జీవమునకు వారసుడగుదువు అని ప్రభువు నొక్కాణించుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, దివ్య సప్రసాదమును స్వీకరించి ఆధ్యాత్మికంగా బలపడిన మమ్ము నీ ప్రేమ మార్గములో నడిపింపుమని ప్రార్థించుచున్నాము. పునీత పాదువా పురి అంతోని వారి ఆదర్శము ద్వారా మా యందు నీవు ప్రారంభించిన మంచి పనిని పరిపూర్తి చేసి యేసుక్రీస్తు రానున్న రోజు వరకు మాకు నీ సహాయమును అందచేయుము. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
చరిత అందు నివార పాదువపురికి చేరిన వార పావన చరిత అందు నివార పాదువపురికి చేరిన వార భక్తుల మొరలను ఆలించరావా భక్తుల మొరలను ఆలించరావా అద్భుత శక్తిని చూపగరావా అద్భుత శక్తిని చూపగరావా పావన చరిత అందు నివార పాదువపురికి చేరిన వార పావన చరిత అందు నివార దేవుని శక్తిని ధీటుగా కలిగి క్రీస్తుని మాటను చాటిన వారా దేవుని శక్తిని ధీటుగా కలిగి క్రీస్తుని మాటను చాటిన వారా దీనుల హీనుల దయతో చూసి హీనుల హీనుల దయతో చూసి ధన్యతను నిన భోజన జీవి ధన్యతను నిన భోజన జీవి పావన చరిత అందు నివార పాదువపురికి చేరిన వార పావన చరిత అందు నివార పాదువ ప్రజలను ప్రేమను పిలిచి పాపపు బ్రతుకును మార్చిన వారా పాదువ ప్రజలను ప్రేమను చూసి పాపపు బ్రతుకును మార్చిన వారా నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చి నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చి ధన్యత నొందిన ఓ ధన్య జీవి ధన్యత నొందిన ఓ జగ జీవి పావన చరిత అందు నివార పాదువపురికి చేరిన వార పావన చరిత అందు నివార పాదువపురికి చేరిన వార భక్తుల మొరలను ఆలించరావా భక్తుల